గుడ్ మార్నింగ్ కింగ్స్ అండ్ డాడీస్, గుడ్ మార్నింగ్. నిన్న మనం క్యూ లైఫ్ తాలూకా ఆ వేగం పెంచి రిలీజ్ చేసాం, స్పీడ్ పెంచి. అలాగే మన మాల్దీవ్స్ కూడా ఆ 2 లెవెల్స్ పెట్టి 25 యూనిట్స్ కాదు, కేవలం 5 యూనిట్స్ చేస్తే చాలు, సరిపోతుంది. ఫస్ట్ లెవెల్ నుంచి అన్ని మళ్ళీ మనం పెట్టాం. అది చాలా చక్కటి రిజల్ట్ని ఇస్తుంది. ఇది మనకి ఈ నెల ఆఖరు వరకు కొన్ని రకాల గిఫ్ట్లు మనం పెట్టుకున్నాం. వాటిని ఎక్కువ మంది అందుకుంటారని నేను కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను కూడా. అంత ఎక్కువ మంది తీసుకుంటే అంత మంచిది. అలాగే నెక్స్ట్ నవంబర్ 1వ తారీఖు నుంచి ఆ గిఫ్ట్లు ఉండవు. మనం అది యానివర్సరీ సందర్భంగా పెట్టాం. 23 వరకు పెట్టింది కాస్త 31 వరకు పొడిగించడం జరిగింది. కారణం ఏంటంటే ఎక్కువ మంది విన్ అవుతారు, మరి 25 అంటే మేము చేయలేండి డాడీ అని కొంతమంది అడిగారు. తక్కువే పెట్టి కొంచెం సమయం ఇప్పించండి, కొత్త వాళ్ళు మేము టీం వేసుకోవాలి. ఆల్రెడీ టీంతో ఉన్నాను అనుకోండి, క్యూ లైఫ్లో టీంతో ఉన్నాను, పర్లేదు. కీబోర్డ్ అయితే వాళ్ళకి టీం ఉంటుంది, కానీ మేము ఫ్రెష్గా వచ్చినామని కొంచెం తగ్గించండి అని అడిగారు. ఆ దృష్ట్యా కూడా నేను దాన్ని 5కి తీసుకొచ్చాను. అందులో ఇక్కడ కరిముల్ల వెంకటేశ్వర తెలంగాణ స్టేట్ అడ్మిన్ కమిటీ ఎవరికైతే ఇచ్చారో తెలంగాణ ఆయన వాళ్ళ దగ్గరలో నుంచి ఐఎస్డిటీస్ థర్డ్ లెవెల్ విన్ తీసేసుకొని అయిపోయారు. అందరు వాళ్ళ ఇంతకు దగ్గర నుంచి లేదు, యాక్టివేట్ ఈరోజు అవుతారు. విన్ అయిపోయారు. ఇక్కడ బయట వాళ్ళు అలాగే విన్ చాలా మంది అవ్వడానికి విన్ అయ్యారు. అవకాశం అనేది లేదు. అవన్నీ మొత్తంగా ఎవరైతే 50 పెట్టమని మందికో 56 తర్వాత మందికో చూద్దాం. ఆల్ ఇండియాలో ఇచ్చారో అయితే వాళ్ళే ఎలాగ విన్ అవుతారు ఇలా డాడీ. ఇంకా మీరు వేరే వాళ్ళు తక్కువ ఎట్లా కూడా విన్ కారు, కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ విన్ ఛాన్సే అవుతారు. లేదు. జాగ్రత్తగా చేయండి. అలాగే పేమెంట్స్ దగ్గరికి వచ్చేసరికి దానికి ఏ బ్యాంక్ ఇచ్చానో ఆ బ్యాంక్ అకౌంట్కి కనెక్ట్ అవ్వలేదు, అంటే కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అది తీసుకోవట్లేదు అన్నారు. ఈరోజు నేను దాన్ని ఒకసారి నేను ఆల్రెడీ మాట్లాడాను, ఈరోజు వరకు బ్యాంక్ వారు టైం అడిగారు. అది అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఆ నెంబర్తో పాటు మరికొన్ని నెంబర్లు ఇవ్వడం అనేది ఈరోజు నేను చూసిస్తాను. మీరు హ్యాపీగా చేసుకెళ్ళిపోండి. అడ్మిన్లో ఉన్నాం, మిగతా వాళ్ళందరికీ అడ్మిన్లో ఉన్న వాళ్ళకి మీరు పంపిస్తారు కాబట్టి డెఫినెట్లీగా మీకు అది ఆ ప్రాబ్లం ఉండదు, మీకు కరెక్ట్గా ఉంటుంది. ఈ పైన ఉన్న వాళ్ళు థర్డ్లో విన్ అయిన మరికొంతమంది నాకు పంపించినవే నేను మీకు పంపించాను. పంపించినవి చాలా ఉంటాయి, నేను కూడా అందులో ఇంకా చూడలేదు. ఇంకేళ్ళకి 2 లెవెల్స్ ఉన్నాయి, అది పెద్ద విషయం కాదు. మనం 5 మీద 5 కేవలం 5 యూనిట్స్ తీసుకుంటే సరిపోతుంది అని అన్నప్పుడు చాలా ఈజీగా వస్తారు. నిన్న నేను రిలీజ్ చేసేసరికి 980 ఉండేవి రిలీజ్ చేసిన టైంకి. ఏది మన ఎంపీపీ తీసుకున్న వాళ్ళు, మాల్దీవులు ఎంపీపీ యాక్టివేషన్ తీసుకున్న వాళ్ళు 980. ఇప్పటికీ అది 2000కి పైన వచ్చింది. చిల్లర ఎంతో ఉంది, అది చూస్తాను. నేను చూసేసరికి 2000 చిల్లర ఉన్నది. అంటే చాలా స్పీడ్గానే మన తాలూకా మాల్దీవులు ఎంపీపీ వెళ్తుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే తీసుకున్నారో మ్యాక్సిమం వీళ్ళందరూ విన్ అయిపోతారు. నా గతంలో మన కీబోర్డ్లో ఉన్న ఎక్స్పీరియన్స్ మీకు నాకు, ఎంత ఈజీగా ఇస్తే అంత ఎక్కువ మంది విన్ అవుతారనే సూత్రాన్ని నమ్ముతాను. గెలవడం పార్టిసిపేట్ చేసే వాళ్ళకి సులువుగా ఉండాలని చూస్తాను. 1000 మంది పాల్గొంటే ఒకరిద్దరు మాత్రం విన్ అయ్యేలాగా చాలా ప్లాన్స్ వస్తూ ఉంటాయి. అలా ఉండదు. నేను చేసేది ఏంటంటే, ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ మంది విన్నర్స్ ఉండాలి. ఏ కంపెనీలో అయితే గెలుపుదారులు పెరుగుతారో, ఈజీగా ఉంటుందో, ఆ కంపెనీ తనకు ఆదరణ బాగుంటుంది. అదే మనకి ఇవాళ జరిగింది. అదే ఇంతవరకు మనం పెట్టిన ఎంపీపీలు అన్నింటిలోనూ అదే జరుగుతుంది. అంటే గెలవడం కాకుండా గెలిపించడం అనే సూత్రాన్ని పట్టుకున్నాను. అంటే దాన్ని నేను నమ్ముతాను.
నేను గెలవడం కాకుండా నా కమ్యూనిటీ గెలవాలని కోరుకుంటాను. అలా డిజైన్ చేస్తుంటాం మనం. అందువల్ల కమ్యూనిటీ గెలిస్తే ఆటోమేటిక్గా కంపెనీ గెలిస్తే మీతో పాటు నేను గెలుస్తాను. అందువల్ల చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు. అకౌంట్స్ ఇంకా సపోర్ట్ చేయలేదు. ఈ అడ్మిన్ వాళ్ళకి అకౌంట్స్ ఇంకా సపోర్ట్ చేయలేదు, ఐఎస్డిటి అడ్మిన్కి. అది ఈరోజు నేను దాన్ని క్లియర్ చేస్తాను, క్లియర్ చేసి ఇస్తాను. మీరు జాగ్రత్తగా చేయండి. మనకు ఉంది ఇంకా ఈరోజు 18వ తారీఖు, అంటే ఈ నెల 31 కాబట్టి 11 ఈ 3 14 రోజులు ఉంది. ఈ స్పెషల్ గిఫ్ట్స్ ఏవైతున్నాయో ఇప్పుడు విశాఖపట్నానికి ఒకరు గెలిస్తే ఇద్దరు రావడం, మాల్దీవులకి ఒకరు గెలిస్తే ఇద్దరు రావడం, క్యూ లైఫ్లో కూడా విశాఖపట్నానికి ఒకరు గెలిస్తే ఇద్దరు రావడం, ఇవన్నీ కూడా ఇంకా 14 రోజులు ఉంది. ఈ 14 రోజుల్లో మీరు చాలా చక్కటి విజయాన్ని సాధించవచ్చు. ఆ తర్వాత అనేది ఉంటుంది, కంటిన్యూషన్ అవుతుంది. ఎంతవరకు మనం 15 తారీఖు వరకు నెల రోజులు తీసుకున్నాము. 10 నుంచి 10కి అనుకున్నాం. ఈ డెవలప్మెంట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం 15 తారీఖు వరకు తీసుకున్నాం. ఈ 15 తారీఖు వరకు అంటే ఆల్మోస్ట్ 34 రోజులు ఉన్నట్టు కనిపించి 34 డేస్ ఉంది. 34 రోజులు ఉంది. 34 రోజులు కాబట్టి ఇక్కడ 34 29 రోజులు, సారీ 29 రోజులు ఉంది. ఈ 29 రోజుల్లో మనం ఈ మాల్దీవులు ఏదైతే మనం అద్భుతమైన ఫంక్షన్ అక్కడ చేసి, అంటే ఆ ఫంక్షన్లోనే మన ఎక్స్చేంజ్, మన కాయిన్ అక్కడ రిలీజ్ చేస్తాం. దానికి ఎవరైతే విన్ అవుతున్నారో వాళ్ళందరూ 31 వరకు 1:1, అంటే ఒక రోజు 1:2, అంటే ఒకరు గెలిస్తే తనతో పాటు ఇంకొకరిని తీసుకెళ్ళడం అంతే. ఒకరు గెలిస్తే తనతో పాటు భార్యనో, పిల్లల్లో, ఫ్రెండ్ అనో మీకు నచ్చిన వాళ్ళు తీసుకురావచ్చు. వాళ్ళు కూడా ఇందులో ఐడి వేసుకుంటేనే అవుతుంది కాబట్టి తీసుకురావచ్చు. ఎంపీపీలో అయిపోయింది. ఇక 1వ తారీఖు నుంచి నవంబర్ 1 నుంచి 15 వరకు ఒకరు గెలిస్తే ఒకరు రావచ్చు. అది అలాగే ఉంది, ఇది ఎడిషన్ అన్నమాట. కాబట్టి దీన్ని వేగవంతం చేయండి. ఈలోగా మన కాయిన్ తాలూకా ఎలా అందులో లిస్టింగ్ చేస్తామో చెప్పాను. ఇప్పుడు మన జూమ్ మీటింగ్లు చెప్పాను. దాని జూమ్లోనే కాకుండా ఒక వీడియో చేసి నేను పెట్టాలనుకుంటున్నాను. దాన్ని మీకు అర్థమయ్యేటట్టుగాను ఆ విధంగా కూడా మీకు ఇస్తాను. కాబట్టి దాన్ని క్లియర్గా అర్థం చేసుకోండి. మన తాలూకా కాయిన్కి, మన ఎక్స్చేంజ్లను మనం తీసుకున్న స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు నేను ఇప్పుడు కొన్నే మీకు చెప్పగలను కాబట్టి ఆ కొన్ని ఇస్తాను. మన జూమ్లో కూడా కొన్ని అవే చెప్పాను, మొత్తం చెప్పలేను. మొత్తం అంటే మనం డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాం. రెండవది, ఒకేసారి అన్నీ చెప్పడం వల్ల మనం నష్టపోతాం. అంటే జనరల్గా దాన్ని ఫాలోవర్స్ ఉంటారు. అది మనది ఎలాగ ఉందో అలాగే చేసేసి ఫాలోవర్స్ ఉంటారు. మనం 25 లెవెల్స్ ఎక్స్చేంజ్లో మనం కమిషన్ ఇస్తానంటే నేను ఇస్తానని ఉంటారు. లేదు మనం ఇలా చేస్తానంటే అది నేను చేస్తాను అంటే అలాగ వస్తాను. అంటే ఒక నిర్దిష్టమైనటువంటి అవగాహనతో క్రియేట్ చేసింది మనం. వాళ్ళు అలా పెట్టారు, అది బాగుంది కదా నేను పెట్టేస్తానంటే అలా పాస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. 50-50 ఉంటుంది. అప్పుడు మనకి అందులో దాన్ని తీసుకున్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అందుకోసం నేను ఇప్పుడే చెప్పడం వల్ల మరికొంతమందికి నష్టం చేసిన అవుతాను కాబట్టి చెప్పను. 1 by 1 మీరు మాల్దీవుల్లో మీటింగ్స్ ఏమీ ఉండవు. నేను మళ్ళీ చెప్తున్నాను, మన కంపెనీకి సంబంధించిన కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, అక్కడ చేద్దాం. మన మీటింగ్ అనేది విశాఖపట్నంలోనే మన తాలూకు మెగా ట్రైనింగ్ ప్రోగ్రాంలోనే చేద్దాం. మనం విశాఖపట్నంలోనే చేద్దాం. ఇక్కడ మాత్రం అవి ఉండవు. హ్యాపీగా వెళ్ళడం, కాయిన్ లాంచ్ చేయడం, ఆ కాయిన్కి సంబంధించిన కొన్ని యాక్టివిటీస్ అన్నాను కదా అవి చేసుకోవడం, మళ్ళీ హ్యాపీగా మన ఇండియా వచ్చేది. ఇప్పుడు క్యూ లైఫ్ ఎంత ఫాస్ట్గా వెళ్తుందో అంతే ఫాస్ట్గా ఏమాత్రం తగ్గకుండా మన కేవలెట్ కానీ, డీక్యూ ఎక్స్చేంజ్ కానీ, డాడీ రోబోట్ కానీ, మాల్దీవుల ఎంపీపీ కానీ
అదే స్పీడ్తో వెళ్ళేలాగా ఇప్పుడు మళ్ళీ దాని మీద వర్క్ చేస్తున్నాను. ఇది కూడా అలాగే అంతే స్పీడ్గా పనిచేస్తుంది. అన్నీ కూడా వెంటనే అవుతాయి. అలాగే డాడీ రోబోట్ గురించి ఇవాళ జూమ్ పెట్టాలనుకున్నాను. దాని మీద ఒకసారి సాఫ్ట్వేర్తో మాట్లాడేసి నేను అనుకున్నట్టు దాని మీద వచ్చేస్తే మళ్ళీ 2 రోజులు ఈ పనిలో ఉన్నాను కాబట్టి నేను ఇప్పుడు వాళ్ళతో మాట్లాడతాను. ఆ టీమ్స్ వేరనమాట, వేరే వేరే టీమ్స్. అయితే అది తెలుసుకొని ఈ రోజు అవుతుందంటే ఈ రోజే పెట్టేసి దాని గురించి మాట్లాడదాం. లేకపోతే ఎప్పుడైనా నేను చెప్తాను. ఇప్పుడు మాల్దీవుల ఎంపీపీ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే జీరో ఇన్వెస్ట్మెంట్, అది ఉపయోగాలు అనంతం. ఎలాగా అంటే మీరు 5 యూనిట్స్ కొనుక్కుంటారు. మీరు ఎంతకైతే ఐఎస్డిటి 5 యూనిట్స్ కొన్నారో అంతా కూడా మీకు యాజ్ ఇట్ ఈజ్గా అదే విలువను కలిగి ఉంటుంది. మీరు దాన్ని విత్డ్రా చేసుకుంటారు కేవరెట్లో. ఒక ఐఎస్డిటి 100 రూపాయలు, 5% మీకు ఎక్స్ట్రా వస్తుంది. 5% మీకు ఎక్స్ట్రా వస్తుంది. అయితే దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా మీరు 2000 రూపాయలు ఐఎస్డిటి తీసుకుంటే 2100 ఐఎస్డిటి ఇస్తారు ఒక యూనిట్కి. దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా డాడీ రోబోట్లో వాడేసుకోవచ్చు, లేకపోతే రేపు వచ్చిన ఎక్స్చేంజ్లో వాడుకోవచ్చు, లేదా మీరు ఎవరికైనా అమ్మేసుకోవచ్చు. కాబట్టి అక్కడ విలువను ఏమాత్రం కోల్పోకుండా ఉండడమే కాదు, 5% మీ ఐఎన్ఆర్ ఐఎస్డిటిగా మారి మీకు వస్తుంది. కాబట్టి అది జీరో ఇన్వెస్ట్మెంట్. కానీ అక్కడ వచ్చిన బెనిఫిట్స్ ఏంటి? ఫస్ట్ లెవెల్లో కొన్ని కాయిన్స్, బీసీటీ కాయిన్స్, 2 లెవెల్లో బీసీటీ కొన్ని కాయిన్స్, 3 లెవెల్లో బీసీటీ కొన్ని కాయిన్స్, కొన్ని బెనిఫిట్స్. అలాగే 4 లెవెల్లో బీసీటీ కొన్ని కాయిన్స్ ప్లస్ విశాఖపట్నానికి 1+2, ఒకరు విన్ అయితే ఇద్దరు రావడం ఈ నెలాఖరు వరకు. ఆ తర్వాత నుంచి ఒకరే వస్తారు. అలాగే 5 లెవెల్లో కొన్ని కాయిన్స్, బీసీటీ 10 లక్షలు పెట్టాం మనం. అలాగే మాల్దీవులు విన్ అయితే ఒకరు ఇంకొకరిని తీసుకొని రావచ్చు. ఆ తర్వాత నుంచి ఒకరే ఉంటారు. ఇన్ని బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు జీరో ఇన్వెస్ట్మెంట్. ఎక్కడ కూడా దానికి డబ్బులు తీసుకోవడం లేదా అందులో ఇది అయిపోవడం అలాగే ఉండదు. క్లియర్గా మీ డబ్బు మీకే ఉంటుంది. జస్ట్ మీరు ఐఎన్ఆర్ని ఐఎస్సిటీకి మార్చుకున్నందుకు ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి దాన్ని వేగవంతం చేయండి. అలాగే మరొకటి ఏంటంటే, రేపు మనం ఎక్స్చేంజ్ నెక్స్ట్ నవంబర్లో ఇచ్చేస్తున్నాం కాబట్టి ఆ ఎక్స్చేంజ్లో మన కాయిన్ కూడా లిస్టింగ్ ఇచ్చేస్తున్నాం కాబట్టి దాంట్లో కొనుక్కోవడానికి మీకు ఎక్కడ కావాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు, లేదా కేవైరెట్లో మీకు కావాల్సినన్ని కొనుక్కోవచ్చు, లేదా డాడీ రోబోట్లో వచ్చినటువంటి ఐఎస్సిడి కానీ యూఎస్సిడి కానీ ఆ ఎక్స్చేంజ్లో వాడుకోవచ్చు. ఇక్కడ తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు 5% ఎక్స్ట్రా వస్తుంది. ఆ ఎక్స్చేంజ్ గురించి నేను మళ్ళీ ఇప్పుడు వీడియో చేసి ఇద్దామనుకుంటున్నాను. ఆడియో కాకుండా ట్రై చేస్తున్నాను. అలాగే మనకి ఒకసారి వినండి, అది అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మొన్న మనం జూమ్ మీటింగ్ చేసినప్పుడు 300 మించి ఒకటో ఎదురు వచ్చారు, కనుక రాలేకపోయారు. కారణం ఏంటంటే దాని రూల్స్ ఏం మార్చాడు, లోపల రాలేకపోతున్నారు. అలాగే మన యూట్యూబ్ లైవ్ కూడా కరెక్ట్గా ఓపెన్ అవటం లేదు. అది మన తప్పు కాదు. ఆ రెండు ఎవరైతే జూమ్ ఇచ్చేటువంటి కంపెనీ ఉందో వాళ్ళకి పెట్టిన కండిషన్స్ ఏవో ఉన్నాయి. అవి వాడు అడిగిన మెయిల్ ఇవ్వడం వగేరా ఉన్నాయి కాబట్టి అందరూ ఇవ్వలేదు, తెలియదు కాబట్టి ఇవ్వలేకపోయారు. అందుకు తక్కువ మంది వచ్చారు కాబట్టి మరొకసారి మళ్ళీ నాకు చెప్పండి డాడీ అని అడుగుతున్నారు. వాళ్ళ విన్నోళ్ళు కూడా మళ్ళీ చెప్పండి డాడీ, యాజ్గా మేము ఇలా చెప్పలేం కాబట్టి మాకు దానికి ఒక ఆడియోనో వీడియోనో చేసి పంపించమన్నారు. మ్యాక్సిమం ఈరోజు నేను అది ఇవ్వడానికి చూస్తాను, మన టైం తక్కువ ఉంది కాబట్టి. ఆ సిస్టమ్ మనం తీసుకొచ్చినటువంటి మన ఎక్స్చేంజ్లో సిస్టమ్ కానీ, మనం తీసుకొచ్చిన కాయిన్ లిస్టింగ్ సిస్టమ్ కానీ మీరు ప్రపంచంలో ఏ ఎక్స్చేంజ్లో ఉంది, ఏ కాయిన్ అలా చేస్తున్నారు అనేది మీరు తీసుకురాగలడం అనేది కష్టం. ఎందుకంటే అది ఎక్కడా లేదు, ఒక్క మన దగ్గరే ఉంది. నేను క్రియేట్ చేసింది. గతంలో నేను తిన్నటువంటి దెబ్బలకి మీరు అనుభవించినటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో, లేదంటే ఇదే ఎక్స్చేంజ్
3 ఏళ్ల క్రితమే ఓపెన్ అయిపోతే సూపర్గా ఉంది కదా అనుకునే ప్రశ్నకి సమాధానంగా చెప్తున్నాను. అప్పుడు నేను 3 ఏళ్ల క్రితం చేసినప్పుడు దీనికి సంబంధించి ఈ ఎక్స్చేంజ్లో ఉన్న ప్రాబ్లమ్స్, కాయిన్ క్రియేట్ చేసిన వాళ్ళు ఇబ్బంది పెట్టినటువంటి ఆ చెడు తెలివితేటలు, అంటే కన్నింగ్ తెలివితేటలు అనమాట. అప్పుడు ఆ కాయిన్ రిలీజ్ చేశాను నేను 2022 డిసెంబర్ 1 అనుకుంటాను, లేదు జనవరి 1. అప్పుడు చేసినప్పుడు వాళ్ళు చేసిన పనికి ఎన్ని ఇబ్బంది పడ్డాను, తర్వాత ఎన్ని ఇబ్బందులు పడ్డాను, అవన్నీ గుర్తు తెచ్చుకొని ప్రతి దానికి ఒక రెమెడీని తీసుకొని ఇలా జరగకూడదు, ఇలా మళ్ళీ నా కమ్యూనిటీకి ఆ పరిస్థితి రాకూడదు, నన్ను చూసి ఇంకోటి స్టార్ట్ అవ్వాలి, మా కమ్యూనిటీని చూసి మరొక ఎక్స్చేంజ్డ్ కానీ మరొక కాయిన్ కానీ వాళ్ళలా మేము పెట్టామని చెప్పుకోవాలి తప్పిస్తే అంత గొప్పగా ఉండాలని మనకు వచ్చినటువంటి ప్రతి కష్టాన్ని, సమస్యని దృష్టిలో పెట్టుకొని తయారు చేశాం. ఇంకా మనకు ఆ పరిస్థితి రాదు. నెంబర్ 1 అనేది మనం ఏదైతే అనుకున్నాం అంతే. ఎందుకంటే నేను అందుకే నా ప్లాన్ మొత్తాన్ని ఒకసారి రెడీ చేయట్లేదు, మన సిస్టంలో నేను పెట్టుకుంటున్నాను. అవుట్ ఆఫ్ సిస్టంలో మళ్ళీ తయారు చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ ఎక్కడ ప్రాబ్లం రాకూడదని. కాబట్టి మనది నెంబర్ 1 అంతే. మీరు ఒక కాయిన్ తీసుకున్నారంటే, ఏ కాయిన్ అయినా పర్లేదు, మన దగ్గర ఉంది ఒకటి కొనుక్కున్నారంటే, ఈ ప్రారంభపు ధరలో, అంటే మనం స్టార్ట్ చేసినప్పుడు వచ్చిన ధరలో ఏదైతే కొనుక్కుంటారో దానిలో కొనుక్కున్న వారు అద్భుతమైన ఇన్కమ్ వస్తుంది, అదృష్టం. నేను వీడియో పెడతాను, దాన్ని చూసిన తర్వాత మీకు కొంత అర్థమవుతుంది. థ్యాంక్ యూ డాడీస్. మన యానివర్సరీ ఏదైతే ఉందో, ఈరోజు 4వ సంవత్సరం వెళ్ళిపోయి 5వ సంవత్సరంలోకి వచ్చాం. రోజు మనం ఈ వీటిని కొనసాగించుదామని అనుకున్నాం. అది ఇప్పుడు కొనసాగిస్తూనే ఉన్నారు కొంతమంది. చాలా వీడియోలు, చాలా ఫోటోలు కూడా నాకు వచ్చాయి. అందులో మొన్నట్లా మొత్తం పెట్టకుండా ఒక ఫోటోని, ఒక వీడియోని మాత్రం మంచి చూసి పెడుతున్నాను. అలా అవి మీకు చూడండి. తర్వాత ఇప్పుడు నేను ప్రత్యేకించి ఒక విషయం చెప్పాలి. మన కంపెనీలో నాకు తెలిసి మిగతా వాళ్ళు ఎలా చేస్తున్నారని ఇంకా నా వరకు రాలేదు, కాబట్టి 2 రోజులు ఈ పనిలో ఉన్నాను. కాబట్టి ఇల్లందు ప్రవీణ్ కుమార్ నేను ఏం చేస్తున్నాడంటే, నా పిలుపుని తీసుకొని ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆ రోజే తెలంగాణలో ప్రారంభమై మొదలై 4-5 కలిపి ఒక టీంగా, వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళని తీసుకొని వాళ్ళ తాలూకు జూనియర్స్ ఎక్కడెక్కడ ఉన్నారు, కొత్త వాళ్ళు ఎక్కడేసుకోవాలనే ఆలోచనతో ఆయన ఇల్లందు నుంచి ప్రయాణమై ఒక్కొక్కరికి చూసుకుంటూ ఏజెన్సీ మీదుగా వెళ్ళి చింతపల్లి, లోతుగడ్డ, లేదంటే ఇక్కడ ఉన్న రంపచోడవరం మీదుగా పాడేరు వెళ్ళి, అంటే ఇవన్నీ చోట్ల కూడా ఆయన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, కేక్ కట్ చేయడం, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం, కేక్ కట్ చేయించడం, కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి చెప్పడం చేస్తాడు. అరకు వెళ్ళాడు, అరకులో మీటింగ్ పెట్టారు వాళ్ళందరూ. అక్కడి నుంచి ఈరోజు ఎస్కోట, రేపు సాలూరు వెళ్తున్నారు. అలా వాళ్ళ ప్రయాణాన్ని డిజైన్ చేసుకొని ఒక క్రమ పద్ధతిలో కంప్లీట్ చేసుకెళ్తున్నటువంటి ఇల్లందు ప్రవీణ్కి నాన్న నీకు హృదయపూర్వక ధన్యవాదాలు. నీలా ఎవరు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఒక యజ్ఞంలా, ఒక ఉద్యమంలా నేను చేసి తీసుకెళ్తున్నట్టు నీలాంటి వాళ్ళందరూ గొప్పవారు, ధన్యులు. అలా చేసిన మీ అందరికీ వ్యక్తిగతంగా నేను మీకు ఎంత చేయగలనో అంత నేను ఈ క్రిప్టో కరెన్సీ గోల్డ్ని మీకు నేను అందించగలను. నీలా ఎవ్వరు చేసినా అని అవన్నీ నాకు ప్రూఫ్స్ ఇస్తున్నారు. కాబట్టి నేను ప్రత్యేకమైన మీ మీద శ్రద్ధ పెట్టి నేను మీకు అనేక రకాల, అంటే మీకు అద్భుతమైన ఇన్కమ్ నేను ఇచ్చి తీరుతాను, గుర్తుపెట్టుకోండి. అలాగే మిగతా రాష్ట్రాలకు కూడా అలా వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా అంతే, వాళ్ళకు కూడా నేను అలాగే చేస్తాను. కాబట్టి దీని తర్వాత మనం ఫారిన్ వెళ్ళి ఒక 180 దేశాల్లో మన తాలూకా కాయిన్ తాలూకా, మన ఎక్స్చేంజ్ తాలూకా దమ్ము చూపించాలి, విలువను అందరూ తెలిసేలా చేయడానికి నేను తీసుకున్న వాళ్ళు నీలాంటి వాళ్ళు సెలెక్ట్ అవుతారు. నా దృష్టిలో, నా మైండ్ ప్రకారం
యు ఆర్ సెలెక్టెడ్ టు వరల్డ్ క్యాంప్. ఎవరు? ఇల్లందు ప్రవీణ్. యు ఆర్ సెలెక్టెడ్ టు, మీరు సెలెక్టెడ్ టు వరల్డ్ క్యాంప్. కాబట్టి ఎవరైతే అలా చేస్తున్నారో వాళ్ళందరినీ నేను గుర్తించి ప్రపంచ వేదిక మీదకి మన కాయిన్ తీసుకెళ్లే విధానంలో మీ సర్వీస్ని పూర్తి కంపెనీకి వినియోగించుకోవాలనుకుంటున్నాను. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ టీమ్. ఇల్లందు ప్రవీణ్ కుమార్. ఇంకా ఉన్నారు, వాళ్ళు నా దగ్గరికి రాలేదు కానీ వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. వచ్చినప్పుడు మీకు తెలియజేస్తున్నారు, అది నా బాధ్యత. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ ప్రవీణ్ కుమార్. నేను ఇప్పుడు చెప్పినట్టుగా గిరిజన ప్రాంతాల మీదుగా తన హవాని ప్రారంభించాడు, తన జైత్రయాత్రను ప్రారంభించారు. అలాగే తరువాత మిగతా స్టేట్స్కి వెళ్ళే ఆలోచనతో తను ఉన్నాడు. డాడీ, నువ్వు 15వ తారీఖు నుంచి అంటే 16 నుంచి అనుకుంటాను ప్రారంభించావు, నాకు తెలీదు. అంత దూరం ఇవన్నీ కవర్ చేసుకెళ్ళావంటే ఆ టైం తీసుకుంటుంది. నువ్వు చేస్తున్న ఈ కిబో జైత్రయాత్ర, కిబోకు సంబంధించిన ఘనమైన ఉత్సవాలు చేసుకుంటూ అద్భుతమైన జైత్రయాత్రను ప్రారంభించిన నీకు ధన్యవాదాలు చెప్తున్నానండి. అలాగే ఇలా కొంతమంది ఉన్నారు, ఇంకా వాళ్ళు కూడా ఇప్పుడు నాకు తెలియజేస్తున్నారు. వారందరికి కూడా అలాగే చేస్తున్నాను. నువ్వు నీ టీము ప్రవీణ్ కుమార్. ఇండియాలో ఇప్పుడు మనం డిసెంబరు ఇలా మనం ఏదైతే చేస్తున్నామో ఈ మన డీకాయిన్ లాంచింగ్ వరకు, ఆ డీకాయిన్ లాంచింగ్ వరకు నీ జైత్రయాత్రను కొనసాగించు. మీ టీముని నేను ప్రపంచ జైత్రయాత్ర మన కంపెనీకి, మన ఎక్స్చేంజ్కి తీసుకువెళ్తున్న సందర్భంగా మొట్టమొదటిసారిగా నిన్ను, నీ టీంని నేను సెలెక్ట్ చేస్తున్నాను. మీ అందరూ కూడా దుబాయ్ వరకు విన్ అయిపోతారు. ఎందుకంటే మీ వర్క్ నాకు తెలుసు, మీకు చాలా వరకు అయిపోయారు. కాబట్టి మిమ్మల్ని మొట్టమొదటిగా సెలెక్ట్ చేస్తున్నాను. మీకు ప్రవీణ్ కుమార్ నెంబర్ మీ దగ్గర ఎవరి దగ్గర ఉన్నా సరే ఆయనకి మీరు శుభాకాంక్షలు అలాగే ఈ కంగ్రాచులేషన్స్ తెలియజేయండి. వరల్డ్ ప్రపంచ జైత్రయాత్ర విన్నర్, మొట్టమొదటి విన్నర్ డాడీ. గుడ్ మార్నింగ్ డాడీ, గుడ్ మార్నింగ్. చాలా సంతోషం నాన్న. అల్లూరు సీతారామరాజు జిల్లా ఉక్కుంపేట మండలం అనుకుంటాను, అరకు. నిజంగా మీరు ఇస్తున్నటువంటి ఈ ఆదరణ మన కిబోలో ఉన్నటువంటి కాయిన్కి ఎనలేని సత్తమ్ము చూపిస్తుంది. శక్తివంతమైన కాయిన్గా తయారవడానికి మీ అందరి సపోర్ట్. అన్ని గిరిజన ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా వాళ్ళు ఓన్ చేసుకొని తిరిగిన వాళ్ళకి తెలియజేసి చేస్తున్న మీ ప్రయత్నం సూపర్ నాన్న. ఆ దిశగానే వస్తున్న ప్రవీణ్ కుమార్ కూడా ఆ లైన్లోనే ఉన్నాడు. ఇంకా అరుణ్ కూడా ఆ లైన్లో ఉన్నది. ఇంకా చాలామంది ఉన్నారు. మీరు చేస్తున్న ఈ ప్రయత్నం మన కాయిన్ ప్రపంచంలో నెంబర్ 1కి వెళ్తుంది. ఇంత గొప్పగా ఘనంగా తీసుకెళ్తున్న మీ అందరికీ ఎలా నా తోలుగా సంతోషాన్ని, ప్రేమని చెప్పాలి కూడా నాకు టూల్స్ లేవు. అంటే దాన్ని మీకు పిక్స్ పెట్టాలన్నా ఏం చేయాలని నా దగ్గర లేవు. అంటే హృదయం అంతా ఉప్పొంగుతుంది. రవినాడు. గుడ్ మార్నింగ్ కలాం డాడీ, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మన కంపెనీ మీద ఇంతటి అభిమానం, ఇంతటి డెవలప్ చేయాలనే కాంక్ష, భగవత్ స్వరూపం తాలూకా రూపం ఏదున్నా మార్గం ఒకటే అని నమ్మి మన కంపెనీ కోసం ప్రార్థనలు, పూజలు, నమాజులు వగైరాలు చేస్తున్న నీకు ఎనలేని భగవంతుడు మేలు చేస్తాడని నమ్ముతున్నాను. అలాగే మన కంపెనీ కూడా గొప్పగా తీసుకెళ్ళడానికి నువ్వు చేస్తున్న ఇవన్నీ కూడా అద్భుతం డాడీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే ఇలా చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ శుభాభివందనలు, శుభాకాంక్షలు చెందుతాయి తెలియజేస్తున్నాం. తను మనకు బయటికి డైరెక్ట్గా చెప్పొచ్చు, కొంతమంది చెప్పకుండా చేస్తూ ఉండొచ్చు. కాబట్టి
మానవ ప్రయత్నం ఎంత అవసరం, దేవుని తరకు ఆశీస్సులు కూడా, ఆ దీవెనలు కూడా అంతే అవసరం. కాబట్టి ఇలా చేస్తున్న నీకు మరొక్కసారి చాలా సంతోషంగా ఉంది. చాలా చాలా చాలా. ఇంకా వీళ్ళు అద్భుతంగా వీళ్ళు కూడా చేసి, ఇది నాకు తెలుసు, వీళ్ళు నాకు చెప్పారు అంటే అప్పుడు ఇలా పిలుస్తున్నాడు అని చెప్పి. ఇంకా కొంతమంది ఆ, అది చేసిందని చెప్పుకోలేని స్థితిలో వాళ్ళకి నా నెంబర్ లేకపోవడం ఇలా కొన్ని ఉండవచ్చు. అయితే ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి